వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మేము టేస్టీ అండ్ యమ్మీ చాక్లెట్ గనచే టార్ట్ రెసిపీ చేస్తున్నాము. దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. నార్మల్గా అయితే వీటిని అదర్ కంట్రీస్లో స్పెషల్ అకేషన్స్లో కానీ ఏదైనా ఫంక్షన్స్లో కానీ క్యాటరింగ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. వీటిని అలా నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోయి ఆ మజా మహా గొప్పగా ఉంటుంది అనుకోండి. ఓసారి ఈ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీ రెసిపీని ఎంజాయ్ చేస్తారు. ప్రాసెస్ చూద్దాం. ముందుగా 200 గ్రాముల బిస్కెట్స్ తీసుకొని ఈ విధంగా తుంచి బ్లెండర్ జార్లో వేసుకోవాలి. అలాగే 80 గ్రాములు వేయించిన జీడిపప్పు వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఇంకా ఇందులో కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 100 గ్రాముల బటర్ తీసుకొని వేడిగా మరుగుతున్న వాటర్లో డబల్ బాయిలింగ్ ప్రాసెస్ కింద బౌల్ని పెట్టి ఈ బటర్ని కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేస్తూ కరిగించుకొని ముందుగా బ్లెండ్ చేసుకున్న బిస్కెట్స్ పౌడర్లో వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా నెయ్యి మొత్తం పట్టేంత వరకు మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత కప్ కేక్స్ మౌల్డ్ తీసుకొని కప్ కేక్ లైనర్స్ని అరేంజ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చూపించిన విధంగా అన్ని చోట్ల కప్ కేక్ లైనర్స్ అరేంజ్ చేసేసి లైనర్స్లో మనం ఇందాక మిక్స్ చేసుకున్న బిస్కెట్స్ పౌడర్ ఉంది కదా, దాన్ని కొద్దిగా వేస్తూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ సహాయంతో ఇలా కాస్త ప్రెస్ చేసేసి ఏదైనా ఈ షేప్లో ఉన్నదాన్ని తీసుకొని కాస్త అలా లోపలికి ప్రెస్ చేసేసి ఈ షేప్లో వచ్చే విధంగా చేసుకోవాలి. ఇలాగే మిగతా లైనర్స్లో కూడా బిస్కెట్ పౌడర్ వేసి అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని 30 నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఇందులోకి చాక్లెట్ సిరప్ కోసం ఒక బౌల్లో 150 గ్రామ్స్ చాక్లెట్ అలాగే 90 గ్రాములు విప్డ్ క్రీమ్ వేసి డబల్ బాయిలింగ్ ప్రాసెస్ కింద హాట్ వాటర్లో మెల్ట్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేస్తూ చాక్లెట్ని మెల్ట్ చేసేసుకొని దీంట్లోనే 7 గ్రామ్స్ బటర్ కూడా వేసి బాగా కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి. ఇలా ఈ బటర్ చాక్లెట్లో కలిసిపోయేలా మిక్స్ చేసేసి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి, మనం ఈ చాక్లెట్ రెడీ చేసుకునేలోగా ఫ్రిడ్జ్లో పెట్టిన మౌల్డ్ని తీసి చూస్తే ఈ బిస్కెట్స్ అండ్ ఆల్మండ్ పౌడర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదా, అది ఈ మిడిల్లో వేసేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ అరేంజ్ చేసేసుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కరెక్ట్గా 2 అవర్స్ తర్వాత బయటికి తీసి చూస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. చూడండి, చాలా సింపుల్గా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా. టేస్ట్ అయితే సూపర్గా నచ్చిందండి నాకు. లోపల చాక్లెట్ ఫ్లేవర్ అలాగే బయట నట్స్ బిస్కెట్స్ కాంబినేషన్లో టేస్ట్ అయితే అదిరిపోయింది. వీటిని చూడగానే ఎవరైనా సరే కప్ కేక్స్ అనే అనుకుంటారు. యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నాయి, కానీ కాదండి, ఇది ఒక స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ. ఒకవేళ ఇప్పటి వరకు ఈ రెసిపీని ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ టేస్ట్తో కుదురుతుంది. దీని టేస్ట్ చూశాక దీనికి పక్కా ఫ్యాన్ అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా స్వీట్ని ఇష్టంగా తినే వాళ్ళకైతే ఇది ఒక మంచి రెసిపీ అనుకోండి. మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ రెసిపీస్ని మీరు ట్రై చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్. ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి రెసిపీలో కలుద్దాం.